సిటీ న్యూస్కు స్వాగతం. మచిలీపట్నంలోని కర్ణాటక బ్యాంకులోని ఇంటి దొంగను పోలీసులు అదుపులోకి తీసుకుని పెద్ద మొత్తంలో అపహరణకు గురైన బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. మచిలీపట్నం కర్ణాటక బ్యాంకు శాఖలో ఇంటి దొంగను పోలీసులు అదుపులోకి తీసుకుని పెద్ద మొత్తంలో అపహరణకు గురైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ గంగాధర్రావు ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. కర్ణాటక బ్యాంకులో ఖాతాదారులు రుణం కోసం తనఖా పెట్టిన దాదాపు 3 కేజీల 2 గ్రాముల బంగారు ఆభరణాలను అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న సోమశేఖర్ తస్కరించిన విషయాన్ని గుర్తించి బ్యాంక్ అధికారులు జనవరిలో ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాలతో 3 ప్రత్యేక బృందాలు దర్యాప్తు నిర్వహించి దొంగిలించిన బంగారు ఆభరణాలను విజయవాడలో దాదాపు 9 ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల్లో సోమశేఖర్ తాకట్టు పెట్టి రుణం తీసుకున్నట్లు గుర్తించారు. వీటిలో 2.5 కేజీలకు పైగా బరువైన బంగారు ఆభరణాలను తిరిగి స్వాధీనం చేసుకున్న పోలీసులు కోర్టుకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. మిగిలిన వాటిని కూడా త్వరలో రికవరీ చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. 28/1/2025 తేదీన క్లస్టర్ మేనేజర్ గారు అయినటువంటి ఒక ఆయన వచ్చి కర్ణాటక బ్యాంకు ఫైనాన్స్ సంబంధించి ఈ కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ క్లస్టర్ మేనేజర్ గారు వారికి ఒకానొక బ్రాంచ్ అయినటువంటి మచిలీపట్నంలో ఆ యొక్క వెరిఫికేషన్లో చూసినట్లయితే కొంత గోల్డ్ మిస్ అవటం జరిగింది. దాని మీద వాళ్ళు ఇంటర్నల్ రివ్యూ చేసుకొని మాకు 28/1 తేదీన మాకు కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని మేము వెంటనే ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసి దానిలో ఏంటి ఎలా మిస్అప్ ఆపరేషన్ జరిగింది అనేది పరిశీలించినట్లయితే అదే బ్యాంకులో పనిచేసేటువంటి అసిస్టెంట్ మేనేజర్ ఒక ఆయన కస్టడీలో ఉన్నటువంటి బంగారాన్ని అంతటిని కూడా తీసేసి కస్టమర్స్కి కానీ బ్యాంక్ మేనేజర్ కానీ ఆ తర్వాత ఇన్స్పెక్షన్స్ కానీ దొరకకుండా ఒక సుమారు 3 కిలోల 2 గ్రాములు అంటే 3,202 గ్రాములు గోల్డ్, అట్లాగే 234 గ్రాముల గోల్డ్ బదులు ఆ ప్లేస్లో వేరే నకిలీ బంగారం చిలకలపూడి బంగారాన్ని పెట్టేసి ఈ మొత్తాన్ని విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి డిఫరెంట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్లో వాటిని కుదువు పెట్టి ఆ డబ్బునంతటిని కూడా దుర్వినియోగం చేయడం జరిగింది. అలాగే కొంత గోల్డ్ని వారి బ్యాంకుకే సంబంధించినటువంటి వేరే బ్రాంచ్లో వారి ద్వారా వాళ్ళ యొక్క బ్రదరు కొంతమంది ద్వారా వీటన్నింటిని కూడా కుదువు పెట్టి వాటిని డబ్బుని దుర్వినియోగం చేయడం జరిగింది. వెంటనే మా ఇన్వెస్టిగేషన్ సైంటిఫిక్గా కండక్ట్ చేసి డిఎస్పీ గారు ఆధ్వర్యంలో ఈ కేసుని డిఎస్పీ గారు చేపట్టి వారి యొక్క టీంలో సిఐ యేసు బాబు గారు, అలాగే చిలకలపూడి సిఐ నబీ గారు ఒక టీంగా, అలాగే మన సిసిఎస్ సిఐ గారు కేవీఎస్ వరప్రసాద్ గారు, ఈ 3 టీంలుగా ఏర్పడి ఈ యొక్క కేసులో రికవరీ భాగాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. దీంట్లో 2,603 గ్రాములు బంగారాన్ని మేము రికవరీ చేసి వీటిని కోర్టుకి పెట్టడం జరుగుతుంది. అలాగే మిగిలిన బంగారాన్ని కూడా మేము రికవరీ చేసేటువంటి ప్రాసెస్లో ఉన్నాము. అలాగే దీంట్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరైతే నేరస్తుడు ఉన్నారో గన్నే సోమశేఖర్ అనే వ్యక్తిని 31/1/2025 అరెస్ట్ చేసి అతన్ని జైలుకి పంపించడం జరిగింది. అంతేకాకుండా అతన్ని మళ్ళీ మేము పోలీస్ కస్టడీకి తీసుకుని అతని ద్వారా ఎక్కడ పెట్టాడు అన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. ప్రజలు అపోహలు విడనాడి చికెన్, గుడ్లు తినాలని డిఎంహెచ్ఓ శర్మిష్ఠ అన్నారు. ప్రజలు అపోహలు విడనాడి చికెన్, కోడిగుడ్లు తినాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఎస్ శర్మిష్ఠ పిలుపునిచ్చారు. చల్లపల్లిలోని చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో బర్డ్ ఫ్లూపై అవగాహన సదస్సును రాష్ట్ర పౌల్ట్రీ ఫెడరేషన్, జాతీయ కోడిగుడ్ల సమన్వయ సంఘం, జిల్లా లేయర్ ఫార్మేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న శర్మిష్ఠ, ఆర్డీఓ స్వాతిలు మాట్లాడుతూ మాంసాహారం తీసుకునే వారిపై బర్డ్ ఫ్లూ వదంతులు ప్రభావం చూపాయని పేర్కొన్నారు. ఈ అపోహలు విడనాడి కోడి మాంసం, కోడిగుడ్లు తిని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నారు. మనుషులలో బర్డ్ ఫ్లూ వైరస్ ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం లేదన్నారు. పూర్తి స్థాయిలో ఉడికించిన ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలని సూచించారు. అనుమానం లేకుండా చికెన్, కోడిగుడ్లు తినవచ్చునన్నారు. జిల్లా పశుసంవర్ధక అధికారి చిననరసింహులు మాట్లాడుతూ గత 15 రోజుల నుండి రాష్ట్రంలో బర్డ్ ఫ్లూపై వస్తున్న దుష్ప్రచారాలను తప్పుపట్టారు. జిల్లా కలెక్టర్, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ల ఆదేశాల మేరకు కృష్ణా జిల్లాలో అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు ఒక్క బర్డ్ ఫ్లూ కేసు నమోదు కాలేదన్నారు. పక్క జిల్లాల నుంచి కోళ్లు తరలిరాకుండా సరిహద్దుల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నామన్నారు. జిల్లాలో బర్డ్ ఫ్లూ మరణాలు లేవని స్పష్టం చేశారు. అనంతరం సమావేశానికి వచ్చిన వారితో కలిసి అధికారులు, వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఉడికించిన గుడ్డు, ఉడికించిన
సంబంధించిన చికెన్ తిని ప్రజల్లో ఉన్న అపోహలను తిప్పికొట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు కోళ్ల పెంపకందారులు పాల్గొన్నారు. పదం అనేది ఒక పానిక్ సిచ్యుయేషన్ క్రియేట్ చేసింది. బోత్ పౌల్ట్రీ ఇండస్ట్రీ మీద కానీ యాజ్ వెల్ యాజ్ మన ఎవరైతే నాన్ వెజ్లో చికెన్ ఇంట్రెస్ట్గా తినే వాళ్ళు ఉంటారు, ఎగ్స్ తీసుకునే వాళ్ళు, డైలీ ఎగ్ తీసుకునే వాళ్ళు ఉంటారు. మరి వేరియస్ రీజన్స్ న్యూట్రిషన్లో కంప్లీట్లీ ప్లాంట్ ఫుడ్ అంటే మనం ఎగ్నే తీసుకుంటాము. అది తీసుకున్నప్పుడు చాలామంది దాన్ని కూడా ఎగ్స్ తినడం మానేయడం జరిగింది. ఈ అపోహను ఏదైతే ఉందో అపోహను తొలగించాలి అనే ఉద్దేశంతో నేను మెయిన్గా వచ్చాను. ఇంకొకటి ఏంటంటే మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా హ్యూమన్స్కి ఎఫెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ అది మెయిన్గా ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ బర్డ్స్కి ఇన్ఫెక్ట్ అవుతుంది. కానీ మీరు అడగచ్చు, ఒకళ్ళకి వచ్చింది కదా, ఆ వైరస్ కానివ్వండి, అక్కడ ఉన్న డస్ట్ పార్టికల్స్ కానీ లోపలికి ఆ హ్యాండిల్ చేసేటప్పుడు ఆ ఎక్స్ట్రా కానీ చనిపోయిన చికెన్స్ అవన్నీ కూడా హ్యాండిల్ చేసేటప్పుడు మోర్ వైరస్ లోడ్ ఉంటుంది. ఆ వైరస్ లోడ్ ఉన్నప్పుడు న్యాచురల్గా మనకి ముక్కుల్లోకి వెళ్ళటం, సరైన ప్రాపర్ బయోసేఫ్టీ మెజర్స్ ఫాలో కాకుండా ఉన్నప్పుడు ఎఫెక్ట్ అయ్యి ఉన్న దాఖలాలే ఉన్నాయి. కానీ ప్రాపర్గా చేస్తే మనకి హ్యూమన్ బర్డ్ నుంచి హ్యూమన్కి రాదు, హ్యూమన్ నుంచి ఇంకొక హ్యూమన్కి కూడా రాదు. మీకు కోవిడ్ వైరస్లో ఒకరి నుంచి ఒకరికి చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యింది. కానీ ఇక్కడ ఫ్లూ అనేది అసలు చికెన్ నుంచే మనకి రాదు, మన నుంచి ఇంకొకరికి వస్తుందనే ప్రసక్తే లేదు. అందుకని చెప్పి నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పటివరకు ఏదైతే అపోహల వల్ల మనము తినకుండా మానేసేదాన్ని దయచేసి చేయబాకండి. హ్యాపీగా చికెన్ వికాస కేంద్రం చల్లపల్లిలో ఈ బర్డ్ ఫ్లూ అనేది ఏదైతే ఇప్పుడు ఏర్పడుతుందో దాని గురించి గుడ్డు చికెను తినొద్దు అనే ఒక ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో వాస్తవాలు ఏంటి, వదంతులు ఏంటి అనేది ప్రజలకు తెలియజేయాలని ఆ రెండు ఐటమ్స్ కూడా చికెను ఎగ్గు ప్రజలతో తినిపించడం ద్వారా డిఎంఎండ్హెచ్ఓ గారు, ఆర్డీఓ గారు, మరి పశుసంవర్ధక శాఖ అధికారులు, తదితర పెద్దలందరూ కూడా వచ్చారు. వారు కూడా వాటిని ఆస్వాదించారు. ఈ రకంగా ప్రజల్లో విశ్వాసం కలగజేయడానికి మేము ఈరోజు ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గుడ్డు అనేది తల్లిపాల తర్వాత శ్రేష్టమైంది. ప్రపంచంలో అన్నింటిలోకి తల్లిపాలకు మించింది ఏది లేదు. దాని తర్వాత కోడిగుడ్డే. అవి నిరభ్యంతరంగా భుజించవచ్చు. ఈ సమస్య ఏదైతే ఉందో 2006లోనే వచ్చింది. 2006లోనే విజయవంతంగా దీన్ని ప్రజల్ని వీళ్ళ విశ్వాసం మేము పాల్గొల్పాం. అక్కడి నుంచి అప్పుడప్పుడు కనపడుతున్నా కూడా ఇంత సమస్య ఎప్పుడూ రాలేదు. ఇది కేవలం కొన్ని మీడియా సంస్థల దుష్ప్రచారం వల్ల ఇది జరిగిందని ప్రజలందరినీ తెలుసుకోవాల్సిందిగా అభ్యర్థిస్తూ, ఇప్పుడు మాకు ఈ పౌల్ట్రీకి సంబంధించి అన్ని విభాగాల్లో అత్యంత నిపుణులైన డాక్టర్ ప్రసాద్ వ్యాప్తి ఎక్కువగా జరుగుతుందనేది మనం చూస్తున్నాము. ఈ బర్డ్ ఫ్లూ అనేది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎక్కువగా మనకి ఇతర దేశాల నుంచి వచ్చే వలస పక్షుల వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది. మన ఈ కోస్తా జిల్లాల్లో ఎక్కువగా కొల్లేరు దగ్గర ఉండటం వల్ల కానివ్వండి, లేకపోతే నెల్లూరు జిల్లా పులికాట్ సరస్సు ఇతర ప్రాంతాలకి ఈ వలస పక్షులు వచ్చి అక్కడ నీళ్ళని కంటామినేషన్ అవ్వటం వలన ఆ ప్రాంతాల నుంచి వచ్చే కొంగల ద్వారా ఈ వ్యాప్తి చెంది మనకి ఒక ఫారంలోనే కోళ్ళు కాకుండా గ్రామంలో పెరిగే నాటుకోళ్ళు, ఇతర పక్షులు కూడా చనిపోవడం జరుగుతుంది. అయితే ఇది ఒక మన ఆంధ్రాలోనే కాదు, ఇతర పక్క పొరుగు రాష్ట్రాలైన ఇతర రాష్ట్రాలు కూడా వ్యాపించింది. కానీ కొన్ని మొత్తము ప్రపంచంలో 103 కంట్రీస్లో ఈ ప్రాబ్లం కనపడుతుంది. అత్యధికంగా అమెరికా దేశంలో గత 2 సంవత్సరాల నుంచి ఇయర్ బై ఇయర్ అక్కడ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఆ వ్యాప్తి ఎక్కువగా చెందడానికి దానికి ఒక కారణం ఆ ప్రదేశంలో ఆ కంట్రీలో ఉన్న వాతావరణం. హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను పెడన పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పెడన హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు పెడన పట్టణంలో ఘనంగా జరిగాయి. రామనామ నగర సంకీర్తనలో ఇస్కాన్ టెంపుల్, కొలనుకొండవారు చేసిన కీర్తనలు మరియు సనాతన ధర్మ బంధువుల జై భవానీ, వీర శివాజీ, భారత్మాతాకి జై అనే నినాదాలతో నగరమంతా దేశభక్తితో పులకించింది. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, శివశక్తి, బీజేపీ, హిందూ బంధువుల ఐక్యవేదిక, పెడన మరియు పెడన పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
హిందూ చైతన్య వేదిక కృష్ణా జిల్లా అధ్యక్షులు నాదెళ్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ 395 సంవత్సరాల క్రితం పుట్టిన ఒక వ్యక్తి జయంతి ఇప్పటికీ దేశమంతా జరుపుకుంటున్నామంటే ఈ దేశపు సంస్కృతి, సంప్రదాయాలను, సంపదను, దేవాలయాలను కాపాడి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి పోరాటాలు చేసిన వీరుడు ఛత్రపతి శివాజీ గొప్పతనమన్నారు. ఈడేపల్లిలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు రక్షణ లేదని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ 2వ రోజు నిరసన తెలిపింది. ఈడేపల్లిలోని ఒక ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో విద్యార్థులకు రక్షణ లేదంటూ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు 2వ రోజు నిరసన తెలిపారు. ఈడేపల్లిలోని ఒక ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో విద్యార్థులకు రక్షణ లేదంటూ 2వ రోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు నిరసన తెలిపారు. ఫైర్ సేఫ్టీ లేకుండా ఒకవైపు నిర్మాణం జరుగుతూ మరోవైపు కళాశాల నిర్వహణ చేపట్టడంపై విద్యార్థి సంఘాల నాయకులు సాయికుమార్ ఆధ్వర్యంలో కాలేజీ వద్ద బైఠాయించారు. వెంటనే కళాశాల గుర్తింపును రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆదిత్య డిగ్రీ కళాశాలలు యూనివర్సిటీగా పేరు పొందాయి. అన్ని ప్రైవేట్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫీజుల కన్నా కూడా అధికంగా ఈరోజు విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ ఫీజులు తగ్గట్టుగా విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఈరోజు వాళ్ళ దగ్గరికి క్లాసులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మచిలీపట్నంలో ఆదిత్య డిగ్రీ కళాశాల ఈ సంవత్సరం ప్రారంభించారు. 5 ఫ్లోర్లు పెట్టారు, కానీ ఇప్పటికీ అండర్ కన్స్ట్రక్షన్లో బిల్డింగ్ జరుగుతుంది. ఇప్పటికీ క్లాసులు లోపల నడుస్తున్నప్పటికీ పక్కనే అండర్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు వర్క్ కూడా జరుగుతుంది. ఆ డిస్టర్బెన్స్లో కూడా పిల్లలు ఏ విధంగా క్లాసులు వినాలి, ఏ విధంగా వాళ్ళు చదువుకోవాలని కూడా డిస్టర్బెన్స్లో కూడా ఇక్కడ వర్క్ జరుగుతున్నప్పటికీ క్లాసులు నిర్వహిస్తున్నారు. పిల్లలు కూడా ఏ విధంగా క్లాసులు వినాలి, ఏ విధంగా చదువుకోవాలి, విద్యను అభ్యసించాలన్న పరిస్థితి కూడా వాళ్ళ డిస్టర్బెన్స్లో ఉన్నారు. ముఖ్యంగా దీనికి ఒక ఫైర్ సేఫ్టీ లేదు, అదేవిధంగా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. పిల్లలకి లోపల ఏదైనా సమస్యలు జరిగినా కూడా, ఏదైనా ఫైర్ సేఫ్టీ ఇబ్బంది జరిగినా, లోపల ఏమైనా సమస్య జరిగినా కూడా వాళ్ళు అట్ ఏ టైం ఒక 160-180 మంది విద్యార్థులు ఉన్నా వాళ్ళు అట్ ఏ టైం బయటికి రావాలంటే ఎటువైపు నుంచి కూడా 2 పక్కల నుంచి కూడా ఏదన్నా మెట్లు ఉన్నాయంటే ఒకవైపున మెట్లు ఉన్నాయి, లిఫ్ట్ కూడా లేని పరిస్థితి. ఉన్న మెట్లు కూడా అట్ ఏ టైం కింద దిగాలంటే ఒక 50 మంది ఒకేసారి దిగే పరిస్థితి ఉంది. కానీ 150-180 మంది ఉండేసరికి వాళ్ళు కిందకి దిగే లోపల కూడా వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఆదిత్య డిగ్రీ కళాశాలలో. పర్యావరణ పరిరక్షణలో స్వచ్ఛంద సేవా సంస్థల పాత్ర ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. పర్యావరణ పరిరక్షణలో స్వచ్ఛంద సేవా సంస్థల పాత్ర ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా సముద్ర తీరంలో పరిశుభ్రతను బాధ్యతగా చేపట్టిన దక్షిణ కొరియా కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ ASEZ కృషి ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. సంస్థ ప్రతినిధులు వాలంటీర్లతో కలిసి మంగినపూడి బీచ్ తీరంలో పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. సముద్ర తీరంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ తదితర వ్యర్థాలను ఏరి శుభ్రం చేశారు. ఈ నేపథ్యంలో సంస్థ ప్రతినిధులు సాయంత్రం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ను కలిసి సంస్థ లక్ష్యాలను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా నదులు, సముద్ర తీరాలలో కాలుష్య రహితానికి సంస్థ చేస్తున్న కృషిని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. పర్యాటక శాఖ జిల్లా అధికారి జి రామలక్ష్మణరావు, సంస్థ ప్రతినిధులు విలియం, ప్రేమ్కుమార్, దక్షిణ కొరియా విశ్వవిద్యాలయ విద్యార్థులు తదితరులు కలెక్టర్ను కలిసిన వారిలో ఉన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు మద్దతు తెలుపుతున్నట్లు రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు రాధారంగ మిత్రమండలి మద్దతు తెలుపుతున్నట్లు మిత్రమండలి అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు ప్రకటించారు. కూటమి పార్టీల నాయకులతో రాధారంగ మిత్రమండలి సభ్యులు, రంగా అభిమానులు అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా సమన్వయంతో పనిచేసి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం చేకూర్చిపెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపుకు పట్టభద్రులందరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొర్రపాటి గోపీచంద్, లంకిశెట్టి నీరజ, కరెడ్ల సుశీల, డొక్కు సాయిరాం, గౌడ్, మౌలాలి, హసీంబేగ్ తదితరులు పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా మాది రాధారంగ మిత్రమండలి ఆంధ్ర తెలంగాణ అధ్యక్షుడిని. మరి ఈ రోజున రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో మేము నా గౌరవనీయులు జనసేన రాష్ట్ర PAC చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారి పిలుపు మేరకు ఈ రోజున మేము మచిలీపట్నంలో రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి జనసేన, తెలుగుదేశం, BJP ఉమ్మడి కూటమి అభ్యర్థి గారైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా, ఇందులో రంగా గారి అభిమానులు ఉన్నారు, కాపు సంఘాల నాయకులు ఉన్నారు, అందరం కూడా సమిష్టిగా ఏకమై మనందరం కూడా కూటమి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా నేను రాధారంగ మిత్రమండలి విజ్ఞప్తి చేస్తూ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను 42 నియోజకవర్గాల్లో రాధారంగ కమిటీలు వేశాను. వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేస్తూ అక్కడ అభ్యర్థులు కులం, మతం సంబంధం లేదు, కూటమి ఏ అభ్యర్థి అయితే నిలబెట్టారో ఆ అభ్యర్థికి రాధారంగ మిత్రుల అధ్యక్షులందరూ కూడా వారి వారి కమిటీ సభ్యులతో వారి వారి నియోజకవర్గాల్లో వారి యొక్క గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని, కూటమి అభ్యర్థులను ఘన విజయంగా
భారీ మెజార్టీతో గెలిపిస్తాకి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారు. అలాగే ఈ రోజున మచిలీపట్నంలో కృష్ణా గుంటూరు జిల్లాల ఉమ్మడి అభ్యర్థి రాజేంద్ర ప్రసాద్ గారికి కృష్ణా జిల్లాలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతు ఇమ్మని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని 2 జిల్లాల రాధారంగా మిత్రమండలి సభ్యులందరినీ కోరినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రాధారంగా మిత్రమండలి సభ్యులు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో మీరు నమూనా బ్యాలెట్ కూడా వచ్చింది. నమూనా బ్యాలెట్ ఇది పైనే ఉంటుంది పేరు. మరి ఈ రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యంగా టీచర్స్ కమ్యూనిటీ గత 5 సంవత్సరాలలో తల్లి తండ్రి తర్వాత ఉపాధ్యాయుడే మనకి ఆరాధ్య దైవం. అటువంటి ఉపాధ్యాయుల్ని నీచమైన నికృష్టమైన పనులకు ఉపయోగించి బ్రాందీ షాపుల దగ్గర క్యూలో నిలబెడటానికి టీచర్లను పెట్టాడంటే వాడు ఎంత దుర్మార్గుడో జగన్మోహన్ రెడ్డి ఆలోచన చెయ్యండి. గౌరవమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళని అదేవిధంగా స్కూళ్ళల్లో బాత్రూము తీసి తలుపు తీసి ఫోటోలు తీసి అప్లోడ్ చేయండి. ఇది వాళ్ళని ఉపయోగించుకున్న తీరు. ఎప్పుడూ కూడా 1వ తారీఖుని జీతం ఇవ్వాల. జీతం ఇచ్చిన పాపాన పోల టీచర్లే కడుహీనంగా చూశాడు. నోరెత్తితే జైలు నిర్వహించడం జరుగుతుంది. దానికి ఉమ్మడి అభ్యర్థిగా మరి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ మరి ఉమ్మడి అభ్యర్థిగా రాజేంద్ర ప్రసాద్ గారిని, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని నియమించటం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆయన ఒక మినిస్టర్గా చేసి ఎంతో అనుభవం కలిగినటువంటి ఒక వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు. అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే పట్టభద్రులందరికీ కూడా సకాలంలో న్యాయం చేయడానికి, వారందరికీ కూడా అండగా ఉండటానికి పార్టీ ఈ రోజున మరి అత్యధిక మెజారిటీతో గెలిచి ఈ రోజున తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయడానికి, అందరికీ కూడా అందుబాటులో ఉండటానికి చాలా బాగుంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ రోజున ఇంత చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి బుల్లెట్ ధర్మారావు గారు మరి 2 రాష్ట్రాల అధ్యక్షుడిగా, మరి అలాగే మన రాష్ట్రంలో అనేక కమిటీలు వేసి ఈ రోజున కమిటీలందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి మరి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ మనం పెద్దలు గోపీచంద్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మీద దృష్టి ఎందుకు పెట్టారంటే ఇవాళ వాళ్ళు చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు అఖండ విజయాన్ని చేకూర్చాలని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు అఖండ విజయం చేకూర్చాలని తెలుగుదేశం పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. పార్టీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి పివి ఫణికుమార్, పార్టీ నాయకురాలు లంకిశెట్టి నీరజ తదితరులు నగరంలో పలు కళాశాలల్లో ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా లేడీ అంతల్ జూనియర్ కాలేజీ పట్టభద్రుల ఓటర్లను కలుసుకుని ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి బలపరిచిన ఉమ్మడి కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు పట్టభద్రులంతా ప్రథమ ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజారిటీతో విజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాకై మేము వచ్చాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్. వాళ్ళ ప్రతిస్పందన చూసి నాకు చాలా ముచ్చటేసింది, చాలా నూతనోత్సాహం బయటపడింది. ఈ స్కూల్ నుంచే కూటమి ప్రభుత్వం వస్తే తిరుపతి నడిసొస్తానని ఒక ఆయన ఎవరో పెద్ద ఆయన వాళ్ళకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఆయన అంత అటువంటి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేటువంటి విద్యాధికులు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి సజ్జల అన్నట్టు మా ఓట్లు వేరే ఉండయి, ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ మాకు పడవలే, మా ఓట్లు వేరే ఉండయి అని చెప్పాడు. అంటే దాని అర్థం విద్యాధికులు మాకు ఓటు వేయరు. పాపం జగన్మోహన్ రెడ్డి ఆ ఒక్క కోరికని అందరినీ మన్నించటానికి సిద్ధంగా ఉండాలని చెప్పి తెలుస్తుంది. ఏదైనా వీళ్ళు ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని మనస్సు నిండా పదిలంగా అట్టి పెట్టుకుని వాళ్ళ ఆకాంక్షలు ఏముండయో ఆకాంక్షలు అనుగుణంగా నూతన ప్రభుత్వం ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఉపాధ్యాయులు అదేవిధంగా విద్యాధికులు గ్రాడ్యుయేట్స్ అందరూ గారు ఫణి గారు మేమున్న సమస్యలు ఆల్రెడీ చెప్పాము.
ఈ సంవత్సరం కొత్తగా పిల్లలకి మిడ్ డే మీల్ స్టార్ట్ చేశారు. మా కొల్లి రవీంద్ర గారు మచిలీపట్నం నుంచి రాష్ట్రం మొత్తం కూడా స్టార్ట్ అయింది. అలాగే ఈ సంవత్సరం ప్రారంభంలోనే టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ కూడా ఇచ్చారు. మేము అడిగేది ఏంటంటే గవర్నమెంట్ కాలేజీల తరఫున ఫీజులు చాలా ఎక్కువ ఉంటున్నాయి. ఫీజులు 10th క్లాస్ వరకు ఫీజు ఉండట్లేదు పిల్లలకి. ఇంటర్మీడియట్ ఫీజులు రద్దు చేసి ఏర్పాటు చేయమని కోరాం. అలాగే గవర్నమెంట్ కాలేజీలో బిల్డింగ్లు వస్తువులు కూడా లేవు, అవి కూడా కల్పించమని కోరాం. ఈ రెండు కూడా ఇచ్చినట్లయితే, అంటే ఇస్తే మేము ఓటేస్తామని కాదు, ఓటు అనేది వ్యక్తిగతం, అది కానీ మా పర్సనల్ రిక్వెస్ట్గా గోపి ప్రభుత్వానికి సపోర్ట్ చేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేసి మన జీవితాన్ని, మన మనుగడని మంచిగా తీర్చిదిద్దుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీరందరూ కూడా తప్పకుండా నెంబర్ 1 ఒకటి అనమాట ఆయన ఓటు, తప్పకుండా ఓటేసి గెలిపించండి అమ్మా. మా ఎమ్మెల్సీలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వస్తే చంద్రబాబు నాయుడు గారికి మంచి సపోర్టు, ఎడ్యుకేషన్ కూడా బాగా డెవలప్ అవుతుంది, మీకున్న సమస్యలు కూడా తీరుతాయి. ఇప్పుడు చాలా హరిబాబు గారు కానీ చాలామంది లెక్చర్స్ చాలా చెప్పారు. ఆ డ్రెస్సులని కానీ, వాళ్ళకి ఫీజులని కానీ, రీఎంబర్స్మెంట్ కానీ ఇవన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయని 100% హామీ ఇస్తున్నాను. మన తెలుగుదేశం పార్టీలో ఉండేదే ప్రతిదీ ప్రజలకి వద్దకు వెళ్ళి పరిపాలన చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ప్రజల సమస్యలు ఎక్కువగా తీసుకుంటారు. అందరూ మా గోపిచంద్ సార్ గారు వచ్చారు ఇవాళ, ఆయన మా తెలుగుదేశం పార్టీకి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.